गया मान लो 10 तारीख पेपर बंदे को मान ग्रुप आप चलाते जाते रहो। अब लीडर आगे न मालूम है कौन क्या करना कर ले जाते रहो। इसका क्या किया नहीं ग्रुप आप चला लो 10 तारीख पेपर बन लो। अब लीडर चुनको बोले ही उन्होंने कर लो। तुम ना को हर तरफ से भी एपीएम सार भी रहते, सीसी मैडम भी रहते, संघ मित्र रहते, तुम साथ ये करती। तुम ना क्या तकलीफ है तो हम बोलो हमें होना तो हमारा पार्टी को क्या होना तो तुम करती। हमने तुम्हें दिन लेने हजूरपुर हमें बुलाते क्या तो गलती रहने भी वो ये माफी करने को वो बराबर कर लेना खातिर हमें 3 बड़े इतना बुला के हमने क्या है कि मैं क्लियर कर लेती हूँ। तुम्हें क्या तकलीफ रहा तो बोलो बोलो అందరికీ నమస్తే. మీడియా వాళ్ళు చలమంగళ గ్రామ పంచాయతీ చిన్నేపల్లి గ్రామము పనిచేస్తున్నాను. మా లీగోలో 26 సంఘాలు ఉన్నాయి. 26 సంఘాలు గాను 25 సంఘాలు ఉన్నాయి. 5వ తారీఖు జీవీ మీటింగ్ జరగడం జరిగింది. ఆ జీవీ మీటింగ్లో చట్ట ప్రకారంగా మహిళా ప్రకారంగా చట్ట ప్రకారంగా మేము లీగో లీడర్ని 2 సంవత్సరాలకు ఒకసారి మార్చడం జరుగుతుంది. కానీ అలా పాత లీడర్లు మార్చిన దానివల్ల కొత్త లీడర్ల పైన వాళ్ళు రచ్చగొట్టుకొని సభ్యురాలు వాళ్ళు నిలగొట్టుకొని చాలా ఇదిగా భయంకరంగా మాట్లాడుకుంటూ మారుస్తూ ఉంటాను. వెంటనే షాతాజ్బీ అష్మద్ వీళ్ళు షాతాజ్బీ అష్మద్ లీగో లీడర్ వాళ్ళ కొడుకు షాతాజ్బీ కొడుకు హారూన్ రషీద్ ఆ అబ్బాయి వాళ్ళు గొడవతో నాన్న అసభ్యంగా మాట్లాడి వాళ్ళ గొడవ పడడం వల్ల మాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళు అన్ని విధాలుగానే సమకూర్చుకొని సభ్యుల్ని రచ్చగొట్టుకొని మేము వీసీ మెంబర్లతోనే డిబేట్ చేసుకొని గ్రామ సమైక్యలో యువ లీడర్గా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కొత్తగా 3 యువ లీడర్లు తాహిరా గుల్జార్బీ అధ్యక్షురాలుగా, తాహిరా కోశాధికారి, నజ్బూన్ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళు ఈసీ మెంబర్లు సమావేశంలో జనరల్ బాడీలో తీర్మానం చేయడం జరిగింది. దాని ఉద్దేశంగా మేము పాత వాళ్ళే మేమే మళ్ళా కొనసాగాలనేసి వాళ్ళు సభ్యులపైన రచ్చగొట్టుకొని మరీ ఎక్కువగా మాట్లాడుకొని వాళ్ళు గలాటాలు ఇచ్చి అక్కడ ఆఫీస్ చుట్టూ వచ్చి కూడా ఆఫీస్లో కూడా స్టాఫ్ కూడా వాళ్ళకి చెప్పకుండా అక్కడ వచ్చి వీడియోస్ ప్రెస్ వాళ్ళకి కూడా షాతాజ్ అష్మద్ అతావుల్లా హారూన్ రషీద్ వీళ్ళే ఎక్కువగా మాట్లాడి అసభ్యంగా మాట్లాడి వీడియో వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో ఏపీఎం సార్ కానీ సిసి మేడం కానీ మన సంఘమిత్ర కానీ మేము ఎక్కడా లంచం తీసుకోకుండా అయినా కానీ వాళ్ళకంతా డౌన్ అని చెప్పడం జరిగింది. అదంతా అబద్ధంగా చేస్తున్నారు క్రియేట్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళే స్వయానం వచ్చి విషయాలకి చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము 25 ఏళ్ళ నుంచి మనకు ఏపీఎంగా కృష్ణప్రసాద్ ఉంటారు. ఏ మాత్రం తప్పు చేయడం ఆయన డౌన్ అనేసి చెప్పడము, ఆయనకి అవమానపరచడము ఇది ఎంతో సబబు. అదే మాదిరిగా సుగ్నా మేడం, సిసి మేడం మాకు దాదాపు 20 ఏళ్ళ నుంచి పరిచయం. మేడం ఏరే మండలాల్లో ఉంటే కూడా మనకు పరిచయం. ఆ మేడం గారు ₹1 కానీ లంచం కానీ ఏమాత్రం ఆశించేవారు కాదు. లంచం తీసుకున్నారేమో, ఎక్కడ పారిపోయినారేమో అని మాట్లాడతారే. మీకు అది న్యాయమేనా? లంచము తీసుకునే వాళ్ళు మీరు మీ చిట్టా ఇప్పితే మీరు బతికే అవసరమే లేదు, ఉరేసుకొని సావాల అట్లుంది మీ చిట్టా ఇప్పితే. కానీ మేము చూస్తూ ఉన్నాము. దానికి ఖండించే వాళ్ళు వస్తారు, ఖండిస్తారు. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసినారు, ఏడాడ డబ్బు తీసినారు, ఏడాడ మీరు ఇచ్చేసినారు, అన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి, చెప్తారు. మేము చెప్పకపోయినా ఏరే వాళ్ళు చెప్తారు. ఎవరు మీ దగ్గర డబ్బు తీసుకున్నారో, మీరు ఎవరు అన్యాయం చేసినారో వాళ్ళే వచ్చి నిందిస్తారు. వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. హారూన్, అతావుల్లా, సర్దార్ వీరికి ఏమి
ఏం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు దౌర్జన్యం చేసినట్టు మనం ఏమైనా చేస్తా ఉన్నామా? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందంటే కూడా మీ ప్రభుత్వం అది ఇది నా ప్రభుత్వం వచ్చి కట్టలేదు అది ఇది అనేది మాట్లాడడము, వీడ్చిన సీసీ మేడం డౌన్ అనేది, సంఘమిత్ర డౌన్ అనేది ఇది ఎంతో సవాబు చెప్పండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తామంటే మనం నిల్ చేసేద్దాం. వాళ్ళు ఏం ఒక రూపాయి ఒక సింగిల్ పైసా టీ తాగరు వాళ్ళు, అట్టా వాళ్ళని డౌన్ వాళ్ళు మార్చేయాలా అని చెప్పడం. నువ్వు ఎవరు మార్చేవాళ్ళు ఉంటారు, మారుస్తారు. తప్పు చేసింటే మార్చేస్తారు. నేను తప్పు చేసి నన్ను కూడా వదలరు ఎవరు కూడా. కానీ మీ మాదిరి మనం తప్పు చేసేవాళ్ళు కాదు, మీ మాదిరి గుండా విజయం చేసేవాళ్ళు కాదు, మీ మాదిరి దోజనం చేసేవాళ్ళు కాదు. మేము నిజాయితీగా బతుకుతున్నాం. ఈ ఆదాయాన్ని తిట్టినాడంట, అభ్యసంగా మాట్లాడినాడంట, ఇదే తప్పు. నేను మాట్లాడితే చెప్పండి, నేను ఎవరికైనా సరే సిద్ధం. నేను కానీ అట్లా మాట్లాడు కాదు. నాకు పెళ్ళ బిడ్డలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నేను సమాజంలో తిరిగేవాడిని. నేను మా చిన్నపల్లి గ్రామం ప్రెసిడెంట్ని, మసీదు పెద్దని. నేను అట్లా తప్పు చెప్పేవాడిని కాదు. నాకు మహిళలు ఉన్నారు, మహిళలు అంటే నా గౌరవము. మహిళలకు నేను కించపరిచేది కానీ మాట్లాడేది కానీ, ఒక మహిళకి కించపరిచి మాట్లాడితే అందుకు అయినట్టే. నేను ఎవరిని కూడా అభ్యస్తం కానీ నేను వాళ్ళని ఏం కానీ నేను మాట్లాడేవాడిని కాదు. మీ మాదిరి నేను అట్లా లుచ్చా పని చేసేవాడిని కాదు. మీరంటే ఏమంటే చేస్తారు. మీకు యాకైనా సరే మీరు బట్టలు ఇప్పుకొని కూడా పోతారు. మీరు కావాలంటే వీళ్ళు కొట్టినాడు, వాళ్ళు కొట్టినాడు, వాడు పెట్టుకోవడానికి వీళ్ళు పెట్టుకోవడానికి పోతారు. నా కుటుంబం అట్లా కాదు, నేను అట్లా కాదు. నా పైన తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు నేను వదిలే పరిస్థితి లేదు. నేను ఏట వరకు నేను న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని మీడియా మిత్రులకి కోరుకుంటున్నాను. నమస్తే, అస్సలాము అలైకుం. ఎవరన్నా చెప్తే వచ్చారా? మీరే వచ్చారా? మిమ్మల్ని వచ్చినారు. ఇప్పుడు మీడియా వచ్చిన సారు మీకు ఏం జరిగిందో ఎవరు చెప్పారు? అది మాకు నిన్న మొన్న జనరల్ బాడీ మీటింగ్ మొదటి మేము కాబట్టి దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమా ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే ఇది మీ గ్రామసభలో చేశారు కదా, ఇది ఎప్పుడో పేపర్కి అవంతా వచ్చి ఇవంతా డూపు అనేసి చెప్పారు. అందుకని నా దృష్టికి వచ్చింది కాబట్టి, ఏమేమి దృష్టికి వచ్చింది కాబట్టి ఇది నిజమా అబద్ధమా ఎట్లా వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు నిన్ననే అవంతా జరిగినది. ఇప్పుడు మళ్ళా ఒకసారి విచారిస్తున్నాము. సరే ఎన్ని సమస్యలున్నా ఈ నెలలో గొడవ కారణం వల్ల నేను వల్ల ఆడిపోతే అంటున్నాను. కానీ మళ్ళీ మీరు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే అవసరం ఉంటే నీకు నువ్వు చేయలేనుందా? వీళ్ళకంతా గైడెన్స్ ఇవ్వాలా. ఇవన్నీ కూడా మేము చెప్పేటివన్నీ కూడా చెప్పాలా. భయపడకూడదు. నేను భయపడతాన్నామా? మేము మంచిగా చెడే కాబట్టి ఏమో మీకు అన్నీ కూడా ముందే చెప్పేదాన్ని. ఆ 2 ఏళ్ళు అయితే మార్చాల, సంవత్సరం అయితే అంటే మారాలి లీడర్లు. సరే మీరు మమ్మల్ని ధన్యవాదాలు చెప్పు బాగా చెప్పుమా. ఏం ఇల్లామా? అందరికీ నమస్తే. చెప్పు. అర్థమైందా? వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఏమే సంవత్సరానికి కూడా మీరు మార్చచ్చు. ఏమే కానీ అది మీ ఇష్టము. కాబట్టి సంఘటన కూడా రెన్యూల్ చేసుకోవాలమ్మా. ఆయమ్మ కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది కదా, ప్రతి సంవత్సరం రెన్యూల్ చేసుకోవాలా. సంఘమిత్ర ఉన్నీనా అమ్మాకి? ఉన్నీనా? ఏం ఇబ్బంది లేదా? అయితే ఒకసారి చేయలేదండి. సరే ఓకే. సంఘమిత్ర ఉంది. అమ్మాయి ఏడుంది?